ఢిల్లీలో ఆంధ్ర ఇంటెలెక్చువల్ ఫోరం అధ్యక్షుడు చెల్లసాని శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. రిలీజ్ చేస్తున్న 15 టీఎంసీలు డబ్బులు నిల్వ ఉంచి మిగతా నీటిని రిలీజ్ చేసి తెలంగాణకి పంటలు ఎండిపోకుండా ఇవ్వాల్సిన బాధ్యత కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీద ఉంది. భావోద్వేగాలుగా ఎరచగొట్టుకుంటా దయచేసి ఏ ప్రాంతంలో నాయకులు కూడా ప్రవర్తించొద్దని అందులో చాలా విజ్ఞులు ఉన్నారు, మనవి చేస్తూ ఉన్నాం. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే పీపీఏల విషయంలో కూడా ప్రభుత్వం తప్పు చేసింది. పీపీఏలు రద్దు చేయటానికి ఏదైతే ఉందో కేవలం ఆమోదించబడిన పీపీఏలు మాత్రమే, దాన్ని అసలు రద్దు చేయాల్సిన అవసరం లేదు. ఆమోదించబడిన పీపీఏలు రద్దు చేయాల్సిన అవసరం కూడా లేదు. తప్పు చేసింది ఏంటంటే అసలు దానికి డ్రాఫ్ట్ పీపీఏలను రద్దు చేస్తున్నారని చెప్పడం వల్ల స్టేటస్ కో ఇవ్వటం వల్ల ఎవరి ఇబ్బంది వచ్చింది. నీరజ్ మాధుర్ కమిటీ సూమోటో ఇది యాక్చువల్గా దీని మీద సూమోటోగా ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిక్ రెగ్యులేషన్ కమిటీ తీసుకున్న నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం వ్యతిరేకించి ఏ మాత్రం ఆ ప్రాంత పట్ల అభివృద్ధి పట్ల నిబద్ధత ఉన్న వెంటనే న్యాయస్థానాలకు వెళ్ళవలసిందిగా కోరుతా ఉన్నాం. దానికి ఇమ్మీడియట్గా అప్పీల్ వేయాల్సి ఉంటుంది. ఏపీ ఈఆర్సీలో ఇంతవరకు కూడా నాకు లభించిన సమాచారం ప్రకారం ఒక్క కాగితం కూడా ప్రభుత్వం రాయలేదు, ఓన్లీ పేపర్ స్టేట్మెంట్ ఇస్తూ ఉంది. ఇమ్మీడియట్గా దీన్ని సరిచేయాలి. సరిచేయలేని నేపథ్యంలో ఇన్ని వేల మెగావాట్లు కూడా నష్టం వచ్చేది కనపడతా ఉంది. ఇంకోటి కూడా చెప్తా ఉన్నాండి, రాష్ట్రాలు విడిపోయిన తర్వాత అన్నదమ్ములుగా ఉండాలి, ఒకళ్ళనొకళ్ళని దొంగల ద్రోహులు అనుకోకూడదు. ఉత్తర కోస్తాకి ఉత్తర తెలంగాణ కంటే 50% రేట్ ఎక్కువ వేసి నిధులు కలెక్ట్ చేశారు. అక్కడ అన్యాయం జరిగింది. అందువలన ఎవరికేంటో ప్రజలకు మాత్రం కోస్తా తెలంగాణ రాయలసీమని కాకుండా ప్రజలకు వాస్తవాలు వివరించాలి. మా హక్కుల కోసం మేము పోరాడతాం. అన్నదమ్ములుగా ఒకవేళ కావాలంటే మొదటి ప్రాతిపదిక ఏదైతే బిల్లో ఉందో ఫస్ట్ రైట్ టు రిఫ్యూజల్ ఎక్సెస్ కరెంట్ ఉంటే తెలంగాణకి ఇవ్వాలని దాంట్లో ఖచ్చితంగా మేము ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో పోరాడి ఫస్ట్ రైట్ టు రిఫ్యూజల్ తెలంగాణకి ఇవ్వాలని చెప్పి పోరాడతాం. కానీ ఉన్న హక్కుని 2000 మెగావాట్ల పవర్ని మాత్రం ఒప్పుకోవడానికి మేము సిద్ధంగా లేము. ఇంకోటి కూడా నిన్న జయరాం రమేష్ గారితో కూడా మా మిత్రులు మాట్లాడటం జరిగింది. మేము కూడా ఎంపీలతో మాట్లాడాం. ఈ సెంట్రల్ జనరేటింగ్ స్టేషన్స్లో కూడా అన్అలొకేటెడ్ పవర్ కానీ 15% మాత్రమే ఈ 54% వచ్చేస్తుంది. అంటే ఒక 50 మెగావాట్లు తేడా వచ్చేదాన్ని 2000 మెగావాట్లు 1000 మెగావాట్లుగా చేసిన ప్రతి సరైన విధానం కాదని మనం చేస్తాను. వెంటనే విజ్ఞులకి మరొకసారి విజ్ఞప్తి చేస్తాను, న్యాయస్థానాన్ని ఆశ్రయించండి. పీపీఎల్ మీద సుమోటోగా తీసుకున్న మీద అప్పీల్ చేయండి. మీ హక్కును ఎస్టాబ్లిష్ చేసుకోండి. అదే సందర్భంలో తెలంగాణకి ఏదైతే వాటర్ దాంట్లో రావాల్సింది ఉందో దాన్ని రిలీజ్ చేస్తే న్యాయపరంగా కూడా రెండు ప్రాంతాలకి న్యాయం చేయమని కోరుతాను. ఒకళ్ళనొకళ్ళు ఉద్వేగాలు మాత్రం రెచ్చగొట్టిన పరిస్థితి మాత్రం మేము ఇష్టపడలేదు. దయచేసి విజ్ఞులందరూ ఆలోచించాలి. శ్రీనివాస్ అండి, నరసింహరావు గారు మా కార్యదర్శి. దీని మీద న్యాయస్థానానికి వెళ్ళటానికి మేము నిన్న న్యాయవాదులతో సంప్రదించాం. బద్రీనాథ్ బాబు గారు సుప్రీంకోర్టు అడ్వకేటు, వారి టీం కూడా మాట్లాడారు.